మమ్మీ ఇదేంటి మమ్మీ డాడ్ అలా తనకి అన్నం తినిపివ్వడం ఏంటి? ఇదంతా చూస్తుంటే మాత్రం నాకు చాలా కంపరంగా ఉంది అని నక్షత్ర కోపంగా అపూర్వతో అంటూ ఉంటే, నాకు కూడా బేబీ, నాకు కూడా మనసులో అలాంటి ఫీలింగే ఉంది అని అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం తినమ్మా తిను, ఇది నీ ఇల్లు అనుకో అమ్మా, స్వతంత్రంగా తినమ్మా అనే విధంగా అంటూ అలా శరత్చంద్ర తినిపిస్తూ ఉంటాడు భూమికి. భూమి చాలా సంతోషంగా తింటూ ఉంటుంది. అందులో ఒక్కసారిగా సరం తప్పగానే వెంటనే అపూర్వ, త్వరగా వాటర్ అందుకో, తాగిపించు అపూర్వ. "హా, ఇస్తున్నాను" అని అంటూ వెంటనే అపూర్వ కోపంగా భూమికి వాటర్ తాగిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే, అమ్మా, నువ్వు నాకు గోరుముద్దలు తినిపించకపోయినా అమ్మలా నాన్నలా నాన్నగారే నాకు తినిపిస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని మనసులో భూమి శోభచంద్ర ఫోటోను చూస్తూ అనుకుంటూ ఉంటుంది. అమ్మా, ఇక పదమ్మా అలా కూర్చుందాం అని విధంగా అంటూ అలా వెంటనే భూమిని తీసుకెళ్తూ ఉంటే, అప్పుడు వెంటనే అక్కడే ఉన్న శోభచంద్ర శరత్చంద్ర ఫోటోను చూస్తుంది భూమి. అప్పుడు భూమి ఇలా అంటూ ఉంటుంది, నేను అక్కడ ఉన్న ఫోటోని తీసుకొని వెళ్ళొచ్చా అని అనగానే, ఏంటి ఆ ఫోటో తీసుకెళ్ళేది? నీ ఇష్టమమ్మా, నేను కాదనను. ఏంటండి తను ఎలా అంటే, మీరు అలా ఊ అనటం అది కరెక్ట్ కాదు కదా. వాడింటికి తీసుకెళ్ళాక ఆ ఫోటోని బయట పడేస్తే అది మన మన కుటుంబానికి అగౌరవం అవుతుంది. అలాంటప్పుడు ఆ ఇంటికి ఈ ఫోటోను తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు. వద్దండి, లేదండి, అమ్మ ఫోటోని అలా ఎలా బయటపడేయాలని అనుకుంటాను. అమ్మనా అని శరత్చంద్ర అనగానే, అంటే అమ్మైనా నాన్నైనా గురువుగారు కదా, మీరే తల్లిదండ్రుల్లా నేను భావిస్తాను. అందుకే తల్లిదండ్రుల స్థానంలో మీ ఫోటోని పెట్టుకోవాలని అనుకుంటున్నాను. కాదనకండి, కానీ ఆ ఫోటోని బయట పడేసేలా మాత్రం నేను చెయ్యనండి. నమ్మకం ఉంచి ఆ ఫోటోనివ్వండి. అపూర్వ అంతలా చెప్తున్నప్పుడు కాదనడం ఎందుకు? సరే అమ్మా, తీసుకో అని విధంగా అనగానే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక భూమి మాత్రం ఎంతో సంతోషంగా ఫోటో దగ్గరికి వెళ్ళి అలానే ఆ ఇద్దరి ఫొటోస్ని చూస్తూ ఉంటే అపూర్వ మండిపడిపోతూ ఉంటుంది. ఇక ఆ ఫోటోని తీసుకొని ఆ ఫోటోపై తన చేయిని వేసి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మ నాన్న అనే విధంగా అంటూ ఆ ఫోటోని గుండెలకు హత్తుకుంటుంది భూమి. పక్కనే ఉన్న చెర్రీ ఫోటోని చూసి, అవునండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మా చెల్లెలకు కొడుకమ్మా అని అనగానే, ఓ అదా సంగతి అని మనసులో అనుకుంటూ, సరే అండి నేను వెళ్ళొస్తాను అని అంటూ బయటికి రాగానే అదే సమయానికి చెర్రీ కనిపిస్తాడు. మీరు ఇక్కడ, నేను పక్క గదిలో ఉంటాను కదా, ఇది అపూర్వ ఇల్లు. అవునా? మరి మీరెందుకు ఇలా వచ్చారు? ఏం లేదు, ఊరికే, ఊరికే అలా వచ్చాను. ఎందుకండి అబద్ధాలు చెప్తున్నారో? ఏంటి భూమి, నేను అబద్ధం చెప్పడం ఏంటి? సిరిసిరి మువ్వకు ఏమయ్యింది అని మనసులో చెర్రి అనుకుంటూ, నాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది? మీరు ఈ కుటుంబంలో ఒక సభ్యుడని అనే విధంగా అనగానే చెర్రి ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇవన్నీ నీకు ఎలా నాకు తెలిసాయి? మీరు ఒకటి చెప్పండి. సరే కానీ మీ చేయికి ఏమైంది? అంటే నాన్న గురించి ఆలోచించి నా చేతికి గాయం చేసుకున్నాను. ఇది అబద్ధమేనా? నిజమే చెప్తున్నారా? అలా ఏం కాదు, నిజమే చెప్పాను. ఎందుకో అలా అనుమానం వచ్చింది? మీరు నన్ను కాపాడలేదని, మీరక్కడ లేరని, బొమ్మల గుడి దగ్గర ఉంది మీరు కాదని నాకు తెలిసింది. ఏంటి భూమి, నీకిదంతా ఎవరు చెప్పారు? నీకెలా తెలిసింది? నాకు తెలిసింది. మీరు నిజం చెప్పండి. మీరు అక్కడ లేరు కదా? అది కాదు భూమి, అసలు ఆ రోజు కృష్ణప్రసాద్ గారు ఆ బొమ్మల ఫ్యాక్టరీని తగలపెట్టినప్పుడు, అప్పుడు మీ తల్లి గారిని పెళ్ళే చేసుకోలేదు. అలాంటప్పుడు నువ్వెలా పుడతావు? నిజం చెప్పు, అసలు నన్ను కాపాడింది ఎవరో చెప్పు అని ఈ విధంగా అంటూ ఉంటే, చెప్తాను భూమి, నేను కాపాడింది మా అన్నయ్యే అని అనగానే, ఏంటి ఆ తల తిక్క నన్ను కాపాడా? అవును, వాడే నిన్ను కాపాడాడు. నీకు గుర్తుగా ఆ సిరిమువ్వను కూడా వాడి దగ్గరే ఉంచుకున్నాడు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఆ రోజు రౌడీలు రావటం వల్ల వెంటనే ట్రైన్లో నువ్వు ఉండిపోయావు, ట్రైన్ అక్కడి నుండి కదిలిపోయింది, వాళ్ళు అక్కడే అనే విధంగా చెర్రి చెప్పగానే ఒక్కసారిగా ఆ గతాన్ని తలుచుకొని భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. నన్ను కాపాడింది, ఈ ప్రాణాన్ని కాపాడింది తల తిక్క,
అనే విధంగా అంటూ గగన్ని తలుచుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. భూమి, నేను నీ సంతోషం కోసమే అలా చేశాను. మరి ఇదంతా ఎందుకు ఇలా చెప్పారు? ఎందుకంటే నీకెవరు తెలీదు కదా! నేను తెలుసు అంటే నువ్వు నాతో ఫ్రీగా ఉంటావని నేను అలా అన్నానే తప్ప మరే ఉద్దేశంతో కాదు. సరే అండి, నేను వెళ్తాను అని అంటూ వెళ్తూ ఉండగా, భూమి, నాకంటే ఎక్కువగా నువ్వంటే ఇష్టం భూమి అని విధంగా అనగానే వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటుంది. అందరు అమ్మాయిలు చూపుల వరకే వచ్చారు, కానీ నువ్వు మాత్రం నా మనసుకు తగిలావు అని మనసులో చెర్రి అనుకుంటూ చూస్తూ ఉండిపోతాడు. ఇక భూమి మాత్రం పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆటో ఆటో అని అనగానే వెంటనే ఆటో ఆగుతుంది. ఇక ఆటోలో భూమి ఎక్కేసి వెళ్తూ ఉంటుంది. మరోవైపు గగన్ మాత్రం వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయానికి ఆఫీస్ రాగానే భూమి ఆటో నుండి దిగి పరిగెత్తుకుంటూ ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ ల్యాప్టాప్ చూసుకుంటూ ఉంటాడు. అంతలో డోర్ని తెరవగానే, తాయితక్క నువ్వా అని విధంగా అనగానే, నేనే అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏం చేస్తున్నావు? ఏమైంది? ఆ రౌడీలు ఎందుకు కిడ్నాప్ చేశారో నీకు తెలిసిందా? లేదంటే మళ్ళీ ఏంటేమైనా పడ్డారా? అదేం లేదు. మరి ఏంటి? అది అది అని విధంగా అంటూ వెంటనే నుదుటన ముద్దు పెట్టుకుంటుంది భూమి. అసలు నువ్వేం చేస్తున్నావు? నీకేమైంది భూమి? అంటే నేనెవరో మీకు తెలుసా? ఏంటి? ఏమంటున్నావు? అంటే ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర ఉంది ఒక పసిపాపను నువ్వు చూసావు కదా! కానీ నీకు దూరం అయ్యాక ఒక సిరిమువ్వను నీకు గుర్తుగా ఉంచుకున్నా. ఇదిగో కావాలంటే ఇదే కదా అనే విధంగా అంటూ వెంటనే భూమి అలా సిరిమువ్వను చూపించగానే సిరిమువ్వని చూసిన గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాకింగ్గా చూస్తూ